హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ టెన్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా రోజు కూడా మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. దారాలు ఒకదానికొకటి చిక్కుబడిపోయి బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి. అవి చిక్కి తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. దారాలు ఇలా చుట్టేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఒకదానికొకటి ఇలా అతుకుపోయి చిక్కుబడుతూ ఉంటాయి కదండి. అలా లేకుండా ఉండాలంటే మనం వాడకుండా పక్కన పడేసిన స్టిక్కర్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఆ స్టిక్కర్ని ఇలా ఉపయోగించుకోవచ్చు. ఇలా పెట్టుకున్నాం అనుకోండి, దారానికి చక్కగా పైకి లెక్కకుండా ఉంటుంది, ఒకదానికొకటి చిక్కులు పడకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, గ్యాస్ ప్రాబ్లంతో చాలామంది బాధపడుతూ ఉంటారు కదండి. చిన్న పెద్ద వయసు తేడా ఏమీ లేకుండా అందరికీ కూడా గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోతూ ఉంది. ఇలా గ్యాస్ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా మనం టిఫిన్ చేసిన తర్వాత యాలకుల్ని ఒకటి తీసుకొని మనం బొగ్గన పెట్టేసుకొని ఆ నీళ్ళని సప్పరిస్తూ మింగామనుకోండి, వాటి వాటర్ని ఇలా మనకి గ్యాస్ ప్రాబ్లం ఉండదండి. అలానే భోజనం తర్వాత, నైట్ భోజనం తర్వాత కూడా ఒక యాలక్కాయని సప్పరించి ఆ ఓటని నీళ్ళని మింగామనుకోండి, గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇలా క్రమేణా తగ్గిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. బాస్మతి రైస్ ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు పురుగు పట్టేస్తూ ఉంటాయి కదండి. అలా పురుగు పట్టకుండా ఉండాలంటే బిర్యానీ ఆకు ఆ రైస్లో పెట్టుకుంటే వీటికి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఇంకొక టిప్ కూడా షేర్ చేస్తున్నానండి. మీకు ఏ టిప్ వర్క్ అవుతుంది అనుకుంటే ఆ టిప్ అయితే ఫాలో అవ్వచ్చు. ఇలాగైతే వాము 1 స్పూను, అలానే జీలకర్ర 1 స్పూన్ తీసుకొని ఇలా స్టవ్ వెలిగించుకోవాలి, కళాయి పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత ఏదైనా ఒక గిన్నె లాంటి బౌల్ పెట్టుకొని దానిలో అయితే కొన్ని వాటర్ అయితే పోసి ఇలా జీలకర్ర అలానే వాము ఈ 2 కూడా బాగా మరిగించుకొని ఏదైనా ఒక గ్లాస్లోకి ఇలా స్ట్రైన్ చేసుకోవాలండి. ఇలా స్ట్రైన్ చేసుకున్న వాటర్ పరగడుపున ఇలాగ ఈ వాటర్ని తాగామనుకోండి, క్రమేణా మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది, 100% వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, కొబ్బరి చెప్పు ఎందుకు పనికిరాని పడేస్తూ ఉంటాం కదండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా కొబ్బరి చెప్పుని తీసుకొని దానిలో ఎల్లుల్లిపాయలు తీసేసుకున్న తర్వాత ఎల్లుల్లిపాయ పొట్టు అయితే ఉంటుంది కదండి, ఆ పొట్టుని తీసుకొని బిర్యానీ ఆకును చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. కర్పూరం బిళ్ళని 2 చిదిమేసి ఆ పౌడర్ను కూడా అందులో వేసుకోవాలండి. కాఫీ పౌడర్ కానీ టీ పౌడర్ కానీ ఏదైనా 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఏదైనా ఒకటి వేసుకుంటే మనకే సరిపోతుంది. ఇలాగా ఇవన్నీ వేసుకొని ఇలా ఈవినింగ్ టైంలో ఇలా వెలిగించామనుకోండి, దోమలు ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా దోమలు వస్తూ ఉంటాయి కదండి. బెడ్రూమ్స్లో కానీ అలానే హాల్లో కానీ ఇలా మనకి దోమలు ఎక్కువగా ఏ ప్లేస్లో ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఇలా వెలిగించుకున్నాం అనుకోండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ దోమలు రాకుండా పారిపోతాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది, 100% వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో ఓ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. కొబ్బరి చెప్పుని అందులో పెట్టేసుకున్నాం అనుకోండి, బియ్యం పురుగు రాకుండా ఉంటుంది. అలానే మెజర్మెంట్గా చక్కగా మనం ఉపయోగించుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. పింగాణి కప్పులు కాడ ఊడిపోయిన తర్వాత ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి, ఇది చాలా ఉపయోగించుకోవచ్చు. ఇలాగా ఈ కప్పులో అయితే వాటర్ పోసేసి మనీ ప్లాంట్ని ఇలా పెట్టేసుకొని విండోస్ దగ్గర కానీ అలానే సెల్ఫ్ల్లో ఫ్రిడ్జ్ మీద కానీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకి చక్కగా చూడటానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. అలానే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి. చక్కగా మనం దీన్ని చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా ట్రై చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది.
టిప్ నెంబర్ 8 అలోవెరాని అయితే అందరిలో పెంచుకుంటూ ఉంటాం కదండి. అలోవెరాని ఇలాగ సగం అయితే కట్ చేసుకొని సైడ్లో ఉన్నటువంటి ఎడ్జలను కూడా ఇలా ముళ్ళు లేకుండా చాకుతో ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా సగం అయితే కట్ చేసుకొని మనం ఉదయాన్నే ఇలా పరగడుపున కొంచెం తిన్నామనుకోండి, షుగర్ లెవెల్స్ అంటే షుగర్ చాలా వరకు కూడా కంట్రోల్ అయిపోతుందండి. ఇలా ట్రై చేయండి. ఇలా చపాతీ కర్ర అయితే ఉంటుంది కదండి, చపాతీలు చేసుకునే కర్రని తీసుకుని ఇలా అనుకుంటే ఆ గుజ్జు వచ్చేస్తుంది. ఇలా పరగడుపున ఉదయాన్నే తిన్నామంటే షుగర్ చాలా వరకు కూడా కంట్రోల్ అయిపోతుంది. అలానే మన ఫేస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. మొటిములు కానీ మచ్చలు కానీ ఉన్నాయనుకోండి, ఇలాగ మనం రోజు స్నానం చేసే ఒక 1 అవర్ ముందు ఇలాగా ఈ ఫేస్కి అప్లై చేసేసి 1 అవర్ తర్వాత స్నానం చేస్తే చక్కగా మొటిములు కానీ మచ్చలు కానీ లేకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి. ఎన్నెన్నో ఆయింట్మెంట్స్ అని మెడిసిన్స్ అని వాడుతూ ఉంటాం, కానీ ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. అలానే ఇలా అలోవెరాని ఇలా సగం బద్ద అయితే తీసుకొని ఇలా స్టవ్ మీద పెట్టేసి కొంచెం హీట్ చేసేసుకొని, మనకు అనుకోకుండా ఒక్కొక్కసారి చేతి మీద పొక్కులు కానీ గెడ్డలు కానీ వస్తూ ఉంటాయి కదండి. అలా ఉన్నప్పుడు ఇలా అలోవెరాని కొంచెం అయితే ఇలాగా తీసుకొని హీట్ చేసుకున్న తర్వాత ఆ గెడ్డల మీద కానీ పొక్కుల మీద కానీ పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా ట్రై చేయండి. ఇలా మనం అలోవెరాని ఇన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చండి. చక్కగా మనకి ఉదయం పరగడుపున ఇలా ఆ గుజ్జుని తిన్నా కూడా షుగర్ చక్కగా తగ్గిపోతుంది. అలానే ఫేస్కి ఇలా అప్లై చేసినా కూడా ఫేస్ పై ఉన్నటువంటి కళ్ళ కింద కూడా నల్లగా మచ్చలాగా ఉంటూ ఉంటాయి కదండి, అవి కూడా చక్కగా పోతాయండి, క్రమేణా తగ్గిపోతాయి. అలానే ఇలాగా స్టవ్ మీద కొంచెం అలోవెరాని హీట్ చేసేసుకొని పొక్కుల మీద కానీ గడ్డల మీద కానీ ఇలాగా మనం కాపుకున్నాం అనుకోండి, పెయిన్ తగ్గిపోతుంది, త్వరగా రిలీఫ్ అయిపోతుంది, తొందరగా మనకి తగ్గిపోతుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నచ్చిందా అండి? నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా స్టీల్ డబ్బాలు కానీ స్టీలు మూతలు ఉన్నటువంటి బాక్సులు కానీ ఒక్కొక్కసారి టైట్గా ఉండి మూతలు సరిగా రావు కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా స్టీల్ డబ్బా అంచులకి కొంచెం వ్యాజ్లన్నీ అయితే ఇలా అప్లై చేసేసి మూత పెట్టుకున్నాం అనుకోండి, చాలా సింపుల్గా ఈజీగా చక్కగా వచ్చేస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా టైట్గా ఉన్న డబ్బాలకు కానీ బాక్సులకు కానీ ఇలా కొంచెం వ్యాజ్లైన్ అప్లై చేసేసి మూత పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ మనం మూత తీసుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 10 మన ఇంట్లో ఉన్నటువంటి డోర్లు వేసేటప్పుడు తీసేటప్పుడు ఒక్కోసారి సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది కదండి, బాగా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఆ సౌండ్ అయితే. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం ఈ నట్ల దగ్గర కొంచెం వ్యాజ్లైన్ కానీ అలానే కొబ్బరి నూనె కానీ ఇలా కొంచెం అప్లై చేసామనుకోండి, మనం డోర్ వేసుకునేటప్పుడు తీసేటప్పుడు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సౌండ్ లేకుండా ఉంటుందండి. సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 11 కిచెన్ సింక్ మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే కొంచెం ఫేస్ పౌడర్ని ఇలా హోల్స్ దగ్గర అప్లై చేసామనుకోండి, మనకి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 12 సూదిలో దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. చాలా సింపుల్గా ఈజీగా ఇలా ఎక్కించేసుకోవచ్చు. ట్యాబ్లెట్ సీటు అయిపోయిందైనా తీసుకోవచ్చు, ఫుల్దైనా తీసుకోవచ్చు అండి. మనకి కావాల్సింది సైడ్ ఉన్నటువంటి కొంచెం ఎడ్జ్ అయితే మనం ఇలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ ఎడ్జ్ని అయితే కట్ చేసాం కదండి, ఇలా కొంచెం ఘాటు లాగా సిజర్ పెట్టి ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలాగ ఈ ఘాట్ అయితే మనం పెట్టాం కదండి, ఈ ఘాట్లో థ్రెడ్ని అయితే ఇలా పెట్టేసుకొని ఇలా నీడిలోనికి దారం చాలా ఈజీగా సింపుల్గా ఎక్కించుకోవచ్చండి. ఇలాగ చక్కగా నీడిల్ని అయితే పక్కకి ఇలా పెట్టేసుకొని చక్కగా ముందుగా ట్యాబ్లెట్ సీట్ని అయితే పోనిచ్చిన తర్వాత మనకి దారం అయితే ఆ ఘాటులో ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా సింపుల్గా దారం అయితే ఎక్కించుకోవచ్చండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా చక్కగా మనం చాలా ఈజీగా సింపుల్గా దారాన్ని అయితే ఎక్కించుకోవచ్చు. కళ్ళు కనపడకుండా ఉన్న వాళ్ళు, ముసలి వాళ్ళైనా పెద్దవాళ్ళైనా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి సూదిలో దారం ఎక్కించాలంటే. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ట్యాబ్లెట్ సీట్ని సగం అయితే ఇలా కట్ చేసేసుకుని ఎడ్జులు ఇలా ఎక్కించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సూదిలో దారం ఎలా ఎక్కించాలి అనేది మన ఛానల్లో కొన్ని ట్రిక్స్ అయితే ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. చాలా ఈజీగా సింపుల్గా మనమైతే సూదిలోని దారం ఎక్కించుకోవచ్చు. ఇంకొక టిప్ అని అయితే షేర్ చేస్తున్నానండి.
బూజుగెడ కర్ర ఉంటుంది కదండి, ఆ కర్ర అంటే ప్లాస్టిక్ది ఉంటుంది కదండి, ప్లాస్టిక్ దానికి ఉన్నటువంటి థ్రెడ్ని అయితే ఒకదాన్ని తీసుకుని ఇలా అయితే నేను ఎలా అయితే పెట్టుకున్నానో థ్రెడ్ని ఈ విధంగా అయితే కొంచెం అయితే ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా మలుచేసుకోవాలి. ఇలా మలుచుకున్న ఈ థ్రెడ్ని ముందుగా నీడిల్లోనికి ఎక్కించుకొని ఆ థ్రెడ్లో నుంచి దారం అయితే ఇలా పెట్టుకొని ఇలాగ నీడిల్లో నుంచి దారం అయితే ఈ విధంగా లాగామనుకోండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలాంటిది థ్రెడ్ లాంటిది ప్లాస్టిక్ది ఉంటుంది కదండి, బూజు కర్రకు ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకు అవసరానికి నీడిల్లోనికి దారం ఎక్కించుకోవడానికి చాలా ఈజీగా సింపుల్గా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటిది బూజు గెడకు ఉన్నటువంటి ప్లాస్టిక్ థ్రెడ్ని ఒకటి తయారు చేసుకుని మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాల్సినప్పుడల్లా ఇలాగ నీటిలోనికి దారం అయితే ఎక్కించుకోవచ్చు. ఇలా నేనైతే 2 దారాల పొరను చూపించాను కదండి, ఇప్పుడు 4 పొరలు వచ్చాయి. ఇలా ఎన్ని దారాలైనా చక్కగా ఎక్కించుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 14, చింతపండు పాడవకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా చింతపండుకున్నటువంటి ఈనెలు అయితే ఇలాగా మనం ఇలా ఏరేసేసుకున్న తర్వాత చింతపండుని ఇలా సపరేట్ చేసుకొని మనం ఏ ట్రైలో అయితే చింతపండు స్టోర్ చేసుకుందాం అనుకున్నాం ఆ ట్రైలో వేసేసుకునే ముందు ఒక న్యూస్ పేపర్ని అయితే వేసుకుని దానిపైన చింతపండు పెట్టుకొని ఒక ఎండుమిర్చిని అయితే తీసుకొని ఇలాగైతే సిజర్ పెట్టి కట్ చేసుకొని వాటి సీడ్స్ ఇలాగ చింతపండులో వేసామనుకోండి వీటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ చింతపండు పురుగు పట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 15, రైస్ కుక్కర్లో మనం రైస్ కానీ ఇలా పప్పు కానీ వేసుకుంటూ ఉంటాం కదండి, ఇలా వేసుకుని పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి పైకి పొంగిపోతూ ఉంటుంది కదండి, అలా పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఈ హోల్స్ దగ్గర కొంచెం కోకోనట్ ఆయిల్ని అయితే ఇలా అప్లై చేసామనుకోండి ఇలా చక్కగా మనకి పైకి అయితే పొంగకుండా ఉంటుందండి, మూత అంతా కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా పప్పు కానీ రైస్ కానీ పెట్టుకున్నప్పుడు ఇలా కొంచెం హోల్స్ దగ్గర మనం కొంచెం కోకోనట్ ఆయిల్ని అప్లై చేసామనుకోండి చక్కగా పైకి పొంగిపోకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా పండిన అరటిపండుని అయితే తీసుకోవాలండి. ఒక అరటిపండుని తీసుకొని ఇలాగ సగం అయితే కట్ చేసుకుని ఏదైనా ఒక బౌల్లో వేసుకోవాలండి. ఈ అరటిపండుని సగం అయితే ఇలా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత కొంచెం ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇలా పసుపు అయితే వేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలను తీసుకుని కొంచెం కొంచెంగా ఆ పాలను పోసుకుంటూ ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. మన స్కిన్ పైన ఉన్నటువంటి నల్లగా పేరుకున్నటువంటి డస్ట్ కానీ అలానే మచ్చలు కానీ ఉంటూ ఉంటాయి కదండి, మచ్చలు కానీ అలానే డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ఇలా మనం స్నానం చేసే ఒక 1 అవర్ ముందు ఇలా అప్లై చేసేసుకుని ఫేస్కి అప్లై చేసుకున్నాం అనుకోండి ఫేస్ పై ఉన్నటువంటి మనకి మొటిమలు కానీ మచ్చలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. అలానే స్కిన్ కూడా మంచి గ్లోయింగ్గా ఉంటుందండి. సో మీరు ఎక్కడ కావాలన్నా కూడా ఇలా స్కిన్ పైన అప్లై చేసామనుకోండి మన స్కిన్ కూడా మంచి గ్లోయింగ్గా ఉంటుంది, మంచి బ్రైట్నెస్ అనేది వస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. బాగా మాగిన అరటిపండుని అయితే తీసుకోవాలండి, ఇది చాలా బాగా వర్క్ అవుతుంది కాబట్టి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది, మీకే రిజల్ట్ కనిపిస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 17, నెయిల్ పాలిష్లు పాడవకుండా గడ్డ కట్టకుండా ఉండాలంటే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి గడ్డ కట్టకుండా పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ను ఎంతగా సపోర్ట్ చేసి ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.